చక్క జాల పంట పడింది అయింది అదే వారు కళ్యాణం చెయ్యాలి ఎదుర్కొంటాడు అవును శ్రీమతి చేస్తుంది బాబు బాబు ఎదురలే వెనకెళ్ళి ఎవరు వచ్చినామన్నారు ఏమని అది ఒక జిల్లా పట్టి శోధించారండి అవలేదు అవలేదు పై రాజ్యం వస్తున్నారు పట్నా వెళ్ళారు
పట్టణం. అటువంటి పట్టణాన్ని పట్టు శోధించాము చక్కనకన్నీ సూట్ అవ్వలేదు. మహానుభావులు ఆ. రాజ్యం విడిచిపెట్టి పై రాజ్యాలు వెళ్తున్నారు. లాగేస్తున్నారు. ఎలాగా? మంజులురా మంజాలు సపాన రాజాలే చాడు మంజాలు అవలేదండి. అవలేదు. మార్చిన కన్నీ ఆ తొమ్మిది ఎక్కడ నాకు నచ్చే నచ్చదు. చల్లన తరువుల కింద గజ నిమ్మల కింద ఆనకాలేస్తాడు. వేశారు. ఆ ఏళ్ళకి ఇల్లు బయలుదేరి ఎన్నాళ్ళవుతుంది బాబు? 7 రోజుల మధ్యాహ్నం పడబోతుంది. మహానుభావుడు రోహిణి గాల్పులు ఆ శివ గాల్పి ఈ చెవు కొట్టేస్తుంది. ఈ శివ గాల్పు ఆ చెవు కొడుతుంది. కట్టుకున్న బట్టల కాల్దూలు వేసుకొని అవునవును. వేసుకున్న చెప్పులు అరిగిపోయాయి. ఆడవాడు గోవిందరాజులు మొక్కండి. ఆ. వేసవ కాలంలో ఆడవాడు తల్లో మండి తండ్రి ఎట్టి మాదిరిగా వాడి అట్టే మార్గం వాడికి వెళ్ళిపోయింది. 5 అన్నదమ్ముల మొక్కం చేయబడి చూస్తాను చూసి అంటా ఉన్నాడు అన్నగా ఏమని? ఓయ్. మన వచ్చిన యారాలు మంచి ఢిల్లీ నేరాలు మంచి వచ్చిన వేళలో మంచిగా వైదైన వేళలో మంచిగా మళ్ళీ మోసం పెట్టి మళ్ళీ వస్తాను తిరుపతికి ఆయన నీకు పూర్వపు యుగు శాత గత యుగము శాతండి పూర్వ పుణ్యము శాత గత యుగము చేత గత యుగము శాత ఆ. ద్వారా ఆగవట్నాలు అగతగలి రాజ్యాన్ని చక్రవర్తి ఎవరయ్యా? ఎవరు? ఎవరంటారండి? ఆడవ జాతీయ కుమారుడు ఆడవ తారక మహారాజండి. అతని మంగాదేవి తండ్రి గారు సప్తాల సుందరాలు వేల మంత్రాలు చదువుకుంటూ మానవాళ్ళ మంత్రదండం చేతబెట్టుకుని చదవతి 12 మంది భోజనం తీసుకుని పల్లెకలో కొడుకు తీరి ఓం మంత్రం చదువుకుంటూ వస్తా ఉన్నాడు. తలకోడు సూర్య కిరణాలు కారుకుంటూ దొడ్డవారిది వస్తున్నాడు. ఈ 6 రణముల దేవి వస్తున్నారు. చూసి మానవాడు అమ్మదారు చూస్తాడు. అని రే తల్లి కన్నదరా మరిసిందో రాత్రి మీద లేరు. గవర్నమెంట్ మోరీ కన్నా ఉంపు ఉంటుంది కానీ ఈ రాజుల ఆరుగురికి ఎక్కడ వంపు డొంపు కూడా లేదండి. ఒకటే నామం ఆహా. ఇంటి చరణం అవును. బంగారు తెలకముందు ఆహా. అలాగని ఆ. మన పాపించినోడితో పాటిస్తే పట్టిన పాపాలు పారిపోతాయి, వెళ్ళిపోతాయి. మహానుభావుడు ఆలమదారుడు కొడుకులో పులుతోని ఆ. 6 రాజులకు అడ్డంగా వెళ్ళి అంటా ఉన్నాడు ఏమని? ఇది ఏ ఊరు అబ్బాయే ఏ పల్లె ఏ తల్లెవరు తండ్రెవరు సాబోట్రెవరు తల్లెవరు తండ్రెవరు చేత మీరు హిందొచ్చినారు రాజులారా దేవతలే కన్నారా మరి దేవుళ్ళే కన్నారే రాజులారా మేము కన్నా మీ తల్లికి నిద్రబట్ట అనగానే మహారాజులు ఆరుగురు కూడా కారుకు బ్రేక్ వేసినట్టాగిపోయారు. అరే తమ్ముడా మాట్లాడి వారు ఎవరో పెద్ద ఇలా ఉన్నారు. అవునవును. అతని మాటకి మనం ఆరుగురు మాటలు మాట్లాడితే రాజు మనసు చిన్నకొచ్చినట్టుంటాది. నేను పెద్దవాడిని కాబట్టి నేనే మాట్లాడతాను. నేనే మాట్లాడతా. గోవింద రాజులంటే 33 నరకలు 66 పాత్రలు పెద్దవారిలోని పెద్దమాట ఆడతాడు, చిన్నవారిలోని చిన్నమాట ఆడతాడు. మనకి మండి కోళ్ళకి పాత ఎంత యాసగా ఉందో ద్వారకా పట్టణానికి దివ్య తిరుపతి అంత చేస్తండి. ఆ మహానుభావుడు మాట్లాడతరించి మహానుభావుడు గోవిందరాజు మాట్లాడుతున్నాడు. ఎలాగా? ఏమండి ఓయ్. మహారాజు గారు ఓయ్. 2 చేతులు నమస్కారం చేసి అంటా ఉన్నాడుగా. ఏమని? ఏమండి ఓయ్. మహారాజు గారు మాది ఈ ఊరు కాదండి
పల్లి కాదండి చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా అది చంద్రగిరి తాలూకా చిత్తూరు మరి జిల్లండి తండ్రి గారు తల్లికి ఏడుగురు జన్మలైసేమో అలాగనగాని ఆడమ్మదారు కూడా అక్కడ ఆగిపోయారు అంటా ఉన్నారు కదా అబ్బాయిలు ఏంటి మీరు పేరు దగ్గర అబ్బాయిలు అండి తిమ్మరాజు గారు కుమారులమే తల్లి గారు తండ్రి గారు క్షేమంగా ఉన్నారు తల్లి గారు తండ్రి గారు క్షేమంగా ఉన్నారండి ఇరుగు వరకు క్షేమంగా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఏమండి చాలా బాగున్నారు ఎలా బాగున్నారా ఇంటి పక్కలు బాగున్నారు నడుస్తున్నారు కానీ ఎందుకు మీరెవరు మహాప్రభు ఎవరో తెలియదా బాబు తెలియదండి తెలీదా చూసారా మీకు నేను మేనమామ మేకల మామ మాసం కాదురా బాబు మేనమామ ఊరుకోవారుతాయి బాబు ఎన్నవాడు ఉన్నాడనుకో ఈ పాకం జీవనం వెళ్ళిపోయిందంటావు నువ్వు మేనమామ నువ్వు మీ మేనమామనే ఇగో నిజంగా నువ్వు మా మేనమామ అనుకో ఇగో మా 6 అన్నదమ్ములకి పెళ్లిళ్ళు అయి పెద్దలు వచ్చాయి ఎవరి రాజ్యాల్లో లేస్తున్నాం ఒకరి పెళ్లి కన్నా ఒకరికి వచ్చి అరగా చెత్తమని కోస పెట్టావా ఫోన్ చేసినా చేయకుండా ఒక అరగా చెత్తమని కోస బంగారం పెట్టావా అరకాదు బంగారం మరి ఎంత తెలుసా ఎంతండి 35,000 ఇదే 35,000 35,000 అవుతుంది అవును మరి ఫోన్ చేసినా ఫోన్ చేయకుండా అరకాదు బంగారం అంటే బంగారం పెట్టారనుకో పెట్టుంటే మీ అమ్మంటారు మీరు చుట్టాలని మా అమ్మాయి అనుకుంటాం ఎప్పుడు చూడలేదు కదండి మేము బాబు ఫోటో ఉందా లేదు నెగిటివ్ కావాలండి తెచ్చుకోలేదు మరి అది అంటే బాబు అంటే మీ పెళ్లికి రానొచ్చిన కారణం ఏంటండి కారణం ఏంటంటే చెప్పండి మీ తల్లి గారి పేరు దేవుని మీ తండ్రి గారు తిమ్మరాజు గారు కళ్యాణం చేసుకున్నప్పుడు రత్నాల కానుకల కాడ కలహాలు వచ్చినాయి దాచుపకంటే దాచుపంపగల ఎక్కువండి దాచుపంపగలాంటి అవును మీ తండ్రి గారు తిమ్మరాజు గారు మీ తల్లి గారి పేరు దేవుని తీసుకుని దిగువతర పట్టణాలు వెళ్ళిపోయారు అప్పటి నుంచి పంపిన పలకిరే పంపినట్టు వచ్చేస్తున్నాయి వస్తూ పోతూ ఉంటే గానీ చుట్టాలు కలవరండి కలవరు కదా అవును సోమవారం చేస్తున్నాం ఈ సోమవారం చేస్తున్నాం నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇంటికాడ సంప్రదించిన చేసినప్పుడు వేసాను యాసం ఏది ఇక్కడ ఎక్కడైనా బాబు బాబాయ్ ఎదరేసాను అప్పుడు చూసారు ఇప్పుడు చూసారు అవునవును ఆనాడు చుట్టాలు అయ్యాం కాబట్టి ఈనాడు చుట్టాలు అయ్యి ఇక్కడ కథ వచ్చింది ఇక్కడ కథ వచ్చింది అంటే నాయన నమ్మే మామయ్య నమ్మేస్తా మామయ్య నమ్మేసారా ఈ రోజు కమిటీ వారికి అమ్మేసాం చాలా సీట్ గా అమ్మేసాం మిమ్మల్ని ఎంత కాదు 15,000 అంటే 15,000 ఆయన ఉద్యోగం కాదు ఆయన మహానుభావుడు నమ్మే మామయ్య అన్నారు నమ్మే మామయ్య అన్నారు అల్లుడు ఇలా వచ్చిన కారణం ఏంటన్నారు అవునవును ఏమండి మన తల్లి గారు 7 రూపాయలు ఎక్కడ కనిపించేవారు పెళ్లి ఉన్నాం మా ఇంటికాడ ఉన్నాడు కందిపోతుంది వచ్చామండి మహాప్రభు అన్నాడు అవును అప్పుడు మహానుభావుడు ఆడమదారు ఉన్నాడు ఏమని అల్లుడారా ఎందుకు తిరిగారు రాజ్యాలు ఎందుకు తిరిగేరయ్యా రాజ్యాలే తిండికి దిక్కి మరి
పరమల కన్య మీరు నచ్చేస్తే మంగాను చేసి కుందురు కాను నచ్చితే మంగాని చేసుకుందురు గాని కాకపోతేనో వెళ్ళిపోతురుగా ఆరు రాజుల్ని తీసుకొస్తా మాట్లాడటం వేస్తామన్నాడు తాను ఆలమగారు. అవునవును రాజు మీరు వస్తువులు పెట్టొద్దు మరి ఓడులే ఇవ్వచ్చు పెట్టొద్దు మంతోడైతే కన్నీరే ఒత్తూరు పెట్టొద్దు ఊరెట్టొద్దు బుద్ధిమంతులు అయితే నేను ఇచ్చేస్తాం అంటే ఊరంటే ఏంటమ్మా ఆవిడని అడిగితే నాయన మా ఆంటీ ఉంది అక్కడ ఎవరు ఏమండి ఊళ్ళో చేతండి ఊరంటే ఏమో తెలిసిందవా తెలిసా అడుగుతున్నానండి ఏడుగు ఆంటీ గారు ఊళ్ళో చేసి చెప్పండి తెలియదు అంట రూపమండి గురుగారు చెప్తారో చూస్తున్నాను ఊరంటే నైటీ అన్నారు వెళ్ళి ముందు పేరా ఊరుకోనా స్వామి అంటేనమ్మా ఊరంటే ఊరంటే పూర్వం ఆ, మగవారు ఆ, ఆడవారికి ఓళ్ళు కట్టి కళ్యాణం చేసుకుంటారట. అవునవును ఓళ్ళు కట్టి కళ్యాణం చేసుకుంటేనే ఊరన్నానికి హక్కుంది, హక్కుండేది లేకపోతే హక్కుండేదట. ఆహా. ఇప్పుడు ఆడవాళ్ళు మగోళ్ళు డబ్బుచ్చుకునేస్తున్నారు. ఇప్పుడు అంతా రివర్స్ ఉంది ఆడవాళ్ళు ఏంటంటే ఆ, నువ్వు కూర్చోమంటే కూర్చోరు, అవునండి బాబు నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి లేకమంటే లేవాలి అలా ఉండదు పరిపాలన. ఆ, ఇంకా ఉండదు ముందు. ఆ, ఆయన ఓయ్. పూర్వం ఆడవారికి మగవారు డబ్బు ఇచ్చి కూడుకుంటారట. ఆ, అలా ఓడి కడితేనే ఊరే ఊరే అన్నానికి హక్కుండేది అంటా ఉన్నాడు నాన్నగారు. ఏమని? అల్లుడా ఓయ్. పోయిరాజు ఆ. మీరు వస్తువులు పెట్టొద్దు పేరులే ఇవ్వద్దు మంతోడైతే కన్నీరే రెండో ఈ అల్లుళ్ళు మేడం పట్టాలు తీసి వచ్చారు. గురుగారు పాడేస్తారు గురుగారికి మనం పాడేస్తాం ఇటు తోలుకెళ్తారా నేను గేదె మేకలు తోలుకెళ్ళడానికి తోడికెళ్తాం కాదు తీసుకెళ్ళి తీసుకెళ్ళారన్నానండి ఈ లోపల మీ ఎంతగానో ఇస్తుంది చూసి ఏమంటే మీరు ముందు వస్తున్నారు వెనకాల చుట్టాలు ఎవరు బంధువులు ఎవరు ఓహో అనగానే ఆ. ఏమని? ఏమి ఓయ్. మా యొక్క కొడుకులు మనమే త్వరగా పట్నాలు వచ్చుకున్నారు. మంగాని అడగొచ్చి దేవి ఇండియాదేవా అనగానే అలమాదారు కూడా అల్లుడితో బంగారు కుర్చీలు బాగు చేసి బాగేస్తారు ఇంటి కుర్చీ చేసుకుని ఎవరైనా చూస్తున్నాడు అన్నయ్య ఎలాగా కూర్చున్నాడు అలమాదారు. అంటే కూర్చున్న వారు కుదురుగా కూర్చున్నారా లేదండి లేదు దాంట్లో పేట పరీక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు కుర్రోళ్ళు చుట్టారు కానీ తీసుకెళ్తాం. అలా కుర్రోడు కానీ చుట్టాలు తీసుకెళ్ళాం అనుకో కుర్రోడు పెళ్ళికొని నవ్వాడు. ఎవరన్నా ఈ కూర ఉన్న కుర్రోళ్ళు ఏం చేస్తారా? ఏం చెప్తున్నారా సెంటర్కి వెళ్తారు బండి వేసుకుని ఎందుకు పరీక్షించడానికి. అదే ఆపచిస్తారా కింద కొట్టి పైన పెడతారా అలా కాదు నాయన. ఓయ్. ఆనాడు రాజుగారు కూడా ఆ. మీకు ఓట్లో పరీక్షిస్తున్నారు. పరీక్షిస్తున్నారు. చూడాల జిల్లాలో చూడాల తన్నయ్యో మామయ్య కోటాలే పేదలే చూడల్లో మామయ్య కోటాలు పేదలే చూడన్నా టీవీ తన కోట వెలిగైన కోటయ్యో టీవీ తన కోట
ఎల్లికైన కోట కంచి విత్తర కోట కలగండి కోట అలవిండి కోట ఆ. ఆ కోటకి ఎదురుగా ఉన్న ఆ. ఉన్న చెట్టు చూడు చూడు. ఉన్న చెట్టుకున్న ఓ పిందులు చూడు బిందులు కింద ఉన్నా ఓ ఆకులు చూడు ఆకుల కింద ఉన్నా ఓ కాయలు చూడరా వేస్తున్నాయి. ఓయ్. ఇది కాకుండా ఆ. మామయ్య కట్టేడు పెద్దగా తరబదులు మండు వాళ్ళు గుల్లో మావయ్య కట్టేరా, దేవతలు కట్టేరు. రాబడే రబతులు, మండవులు గిల్లు. పాటికి తరబదులు మండవలు గుళ్ళు ఆడే. ఏదైనా తంబాలే మేటల కలవేరా రాబడే రబతులు, వేరేనా వేరే. వేరేన తమ్మారు, వేడల గలవేరు. మేరేనా తంబాల మేడల కలవేరు ఆడే. ఏదైనా తంబాలు సావుళ్ళే గలవా వేరేన తమ్మారు, వేరేల గలవేరు. తావెన గలవారు, తావట్లు గలవేరా. ఏదైనా తంబా మేడల గలవు, కాలేం తంబా తావట్లు గలవు. అప్పుడు మీకు తరగతి గోచరం పైకిస్తా చూసి ఓయ్. ఆమెకి కోట్లు పేట్లు అంటే మనకి ఏమైనా వస్తాయా వస్తాయా? ఓ పుట్టిన ఆడపోతే అత్తలు కొంచెం మంచి చూసి సురక్షిత చూసుకోవాలి. కన్నన్నారు కదా కానీ రక్తం అన్నావు వాళ్ళకి కూడా రావణ జాతిని పిలిపించి మాయా మీ అమ్మాయిని మా అమ్మాయిగా మీకే చూపించబోతే మరి ఎవరికి చెప్తాం చూపించాలి మరి. మంగాదేవి గెలుపుడు ఉంది ఆ. అంతరేపురం ఉంది ఆ. అంతరేపురం మంగాదేవి ఆత్మోదాన్ని ఉష్ణోదాన్ని ఉగ్రోదాన్ని ఏడు మందంతో ఏడు విధాలు ఉంది ఆడుతుంది. మీ తండ్రి నాన్న మా దాంట్లో 10,000 మంగాదికి లేక వస్తున్నాం ఆహా. మంగమ్మ తల్లి బాబరాజే చూడొచ్చారమ్మా. 2,000 చెయ్య, 10,000 చెయ్య. లేక వస్తున్నారు ఆ. లేక వస్తున్నారు ఆహా. లేక వేస్తున్నారా ఎలాగండి? బాబరాజు చూడొచ్చారమ్మా. గౌరవమ్మ 2,000 చెయ్య, 10,000 చెయ్య. అలాగే లేక రాస్తాను అబ్బబ్బా. ఇవ్వకండి ఓహో. మీద